హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు శర్మ. అండ్ ఇవాళ వచ్చేసి మేము వైకుంఠ ఏకాదశి సందర్భంగా మాకు కొన్ని టికెట్స్ దొరికాయి అన్నమాట. సో దానికోసం మేము ఇవాళ దర్శనానికి వెళ్తున్నాము. సో అక్కడ ఎలా ఉంటుంది, డెకరేషన్ ఎలా చేశారు, ఇదైతే నాకు ఫస్ట్ టైము. అత్తయ్య వాళ్ళు చాలాసార్లు వెళ్ళారు. సో నాకు ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్, చాలా ఫ్లోరల్ డెకరేషన్ చాలా ఉంటుందంట. సో అది ఎలా ఉంటుందో నేను కూడా చూస్తాను అండ్ మీతో కూడా షేర్ చేస్తాను. సో చూస్తూ ఉండండి గైస్. ఇక్కడి నుంచి అయితే మనది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇది బయట గరుడు ఉంటుంది కదా స్టాచ్యూ, ఆ స్టాచ్యూ నుంచి అయితే నేను మీకు అన్నీ రికార్డ్ చేస్తాను. సో ఇది లోపలికి కొండ ఎక్కాక ఇలా ఫ్లోరల్ డెకరేషన్తో ఎంట్రన్స్ ఉంటుంది. చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. కానీ మాకు దిగే టైం లేదు ఫొటోస్ తీసుకునేది. సో మేము జస్ట్ ఇలా వీడియో తీసుకొని వెళ్ళిపోయాము. అండ్ ఈ ఎంట్రన్స్లో అయితే ఇక్కడ నుంచి మనం మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇంటూ ది టెంపుల్. ఎక్కడ చూసినా మీకు ఇలానే డెకోర్ చేశారు ఫ్లవర్స్తో. సో చాలా బ్యూటిఫుల్ ఉండే. అండ్ ఇక్కడైతే మేము ఎంటర్ అయిపోతున్నాం దర్శనానికి. ఇలా మాకు ఈ వైకుంఠ ఏకాదశి ఏదో ఉత్తర ద్వారం ఏదో ఉంది. సో దాని ద్వారా మేము వెళ్తున్నాం అన్నమాట. సో చూసారా క్రౌడ్ ఎంత ఉందో. ఈరోజు సండే కావడం వల్ల క్రౌడ్ అయితే చాలా 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 వచ్చారు. కానీ తర్వాత డేస్లో క్రౌడ్ అంత లేరు. బట్ మేము వెళ్ళిన రోజు చాలా ఉండే. ఎస్పెషల్లీ ఈ డేస్కి ఎందుకు వస్తారంటే ఈ ఫ్లోరల్ డెకరేషన్ చూడడానికి మాత్రమే వస్తారు చాలామంది. సో ఇక్కడ ఇంకొక శాంపుల్ టెంపుల్ పెట్టారనమాట ఫుల్ ఫ్లోరల్ డెకోర్తో. దాని లోపల ఎలా ఉంటుందో నేను మీకు తర్వాత చూపిస్తాను. సో ఇప్పుడైతే ఇలా చూసేయండి ఒక గ్లిమ్స్. అండ్ ఇది చూసారా, ఇది మన మెయిన్ తిరుపతి గోపురం ఉంటుంది కదా, దాని ఫ్రంట్ అన్నమాట. ఓం నమో నారాయణ. సో ఇలా చేశారు. ఎవ్రీథింగ్ వాజ్ డివైన్ అసలు. సో మేము ఇక్కడికి ముందుకు వచ్చేసాము. ఇదన్నమాట వెనకాల డెకోర్ అయిపోయింది. మేము ఫొటోస్ దిగాము. ప్రతి ఒక్క చోట మీకు ఫ్లోరల్ డెకరేషన్ అనేది అయితే అండ్ ఇది మా అవుట్ఫిట్స్ చూసేసారు కదా. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అంతా, లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అంతా ఇలా ఉంది. అండ్ అక్కడికి యాక్చువల్గా ఈ వీడియోస్ ఏం ఇవ్వలేదు. లోపల ఎలాగో ఉండదు. బట్ బయట కూడా చాలామందికి ఇవ్వలేదు. కానీ నేను తీసుకుంటాను అడిగితే ఒక అతను పర్మిషన్ ఇచ్చాడు. సో అలా అయితే రికార్డ్ చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కుండం ఉంటుంది. సో ఇది అందరికీ తెలిసే ఉంటుంది, చాలామంది విజిట్ చేసే ఉంటారు. సో వాటర్ చాలా బాగున్నాయి క్లీన్గా. అండ్ మేమైతే ఇందులోకి ఏం వెళ్ళలేదు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇందాక చెప్పాను కదా శాంపుల్ది పెట్టారు విత్ ఫ్లోరల్ డెకరేషన్ అని. సో ఇదన్నమాట అది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ అనమాట, ఒరిజినల్వి ఇవి. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ పెట్టారు. సో ఇప్పుడు లోపలికి వెళ్తూ ఉంటే మీకు తెలుస్తుంది అదొక డివైన్ ప్లేస్కి వెళ్ళినట్టు, నిజంగానే ఒక వైకుంఠానికి వెళ్ళినట్టు ఉంది. ఇది వచ్చేసి దాని ఎంట్రన్స్ అనమాట. చూసారా ఇక్కడ గ్రీన్ ప్యారెట్స్, అదంతా కొబ్బరి ఆకులతో చేశారు. సో ఇటుపక్క అన్నీ కోకోనట్స్ అనమాట. అండ్ ఈ పర్పుల్ ఫ్లవర్స్, యాపిల్స్ చూసారు కదా. నేనైతే చాలాసేపు అక్కడే ఉన్నాం మేము. అంత లైన్లో కూడా కొంచెం అక్కడే నుంచొని అంతా చూసాము. లైటింగ్స్తో, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్తో. ఇక్కడ పిల్లర్స్ చూసారా, మధ్యలో పిల్లర్, అవన్నీ యాపిల్స్ అండ్ మోసంబి అనమాట, ఒరిజినల్వి. అండ్ ఇక్కడ చెరుకు గడ్డలు, షుగర్ కేన్స్ ఇలా. సో ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అనమాట. అండ్ లోపల వచ్చేసి మనకి స్వామివారు ఉంటారు. ఇలా ఉంది. ఎస్పెషల్లీ దీనికోసమే వస్తారండి చాలామంది. అండ్ మీకు గుడి లోపల చూసుకుంటే అక్కడ ఒక ఉత్తర ద్వారం అని ఉంటుంది. ఆ ద్వారం మొత్తం, ఆ లేన్ మొత్తం మీకు
ఫుల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి. సో నేను అది ఫోన్స్ ఎలా ఉండవు కాబట్టి నేను అది రికార్డ్ చేయలేకపోయాను. బట్ ఇదైతే నేను చేశాను. సో చూడండి ఎలా ఉందో. ఇంకా నేను మాట్లాడడం ఆపేస్తాను, మీరు చూసేయండి. అండ్ ఇదంతా మీరు ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. ఇదంతా మేము ఓన్లీ మీకు చూపించడానికి మాత్రమే ఇంత కష్టపడి లైన్లో నుంచొని శశాంక్ ఎంత మొత్తం కవర్ అయ్యేటట్టు తీసాడంటే నిజంగా ఒక వీడియోగ్రాఫర్ తీసినట్టే తీసాడు ప్రతి ఒక్క షాట్ అన్నమాట. సో ఎటు నుంచి తీస్తే ఎలాగనిపిస్తుంది ప్రతి ఒక్కటి మీకు చూపించాలని చెప్పేసి, ఎందుకంటే చాలామందికి విజిట్ చేసే ఛాన్స్ రాదు ఈ డేకి. సో లోపల ఎలా ఉంటుంది చూపించడానికి. సో ఐ రియలీ అప్రిషియేట్ దట్ ఎఫర్ట్. నిజంగా ఈ వీడియోస్కి అయితే శశాంక్ సపోర్ట్ చాలా ఉంటుంది. సో నాకంత తీయడం అవ్వదన్నమాట, అంత లైన్లో నుంచొని అంత స్లోగా అంత పర్ఫెక్ట్గా. సో తను వ్లాగ్ కోసం అని చెప్పేసి ఎంత బాగా తీసాడంటే యా ఐ అప్రిషియేట్ హిమ్ ఫర్ దిస్. అండ్ ఇదే ఉంటుందండి ఈ వ్లాగ్ మొత్తం. ఎస్, చాలామంది ఇక్కడ ఆగి సెల్ఫీస్ కూడా తీసుకుంటున్నారు. నేను తీసుకున్నా కానీ అది సరిగ్గా రాలేదు. ఎట్లా అనిపించింది? ఇప్పుడైతే ఈ డెకార్ నుంచి బయటకు వచ్చాము. సో లోపల అయితే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ డెకార్ చేశారు. ఇంకా గట్టిగా అమేజింగ్ ఫీలింగ్ అనమాట. కంపల్సరీ విజిట్ చేయండి. ఇదైతే నేను నా లైఫ్లో ఫస్ట్ టైం తిరుపతి వచ్చినప్పుడు ఇలాంటివి చూద్దాం. సో యా, కంపల్సరీ విజిట్ చేయండి. గైస్, వ్లాగ్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. సో మీరు చేయాల్సింది ఏంటి? like, share and subscribe. Until then, keep watching. Bye bye. Have a nice day.